సో ఈరోజు ఛాంబర్లో ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్కి మీటింగ్ జరిగింది. సో ఈ పర్సంటేజ్ విధానం గురించి ఎగ్జిబిటర్స్ తీసుకున్న నిర్ణయానికి ఈరోజు ముందుగా ప్రొడ్యూసర్స్ అందరూ పర్సంటేజ్ చేయటానికి సానుకూలంగా ముందు స్పందించారు. సో దానికోసము ఒక కమిటీ ఫామ్ చేసుకొని తొందరలోనే ఆ కమిటీ ద్వారా ఈ పర్సంటేజ్ విధానం ఎలా ఉండాలి అంటే ఏ సెంటర్స్, బి సెంటర్స్, సి సెంటర్స్ ఇలా రకరకాలుగా సెంటర్స్ ఉంటాయి కాబట్టి దేనికి ఎలా పర్సంటేజ్లో వెళ్ళాలి అనే దానికి కమిటీ ఫైనల్ చేసి తొందరలోనే దీనికి సంబంధించింది ఎలా చేయబోతున్నారనేది ఛాంబర్ ద్వారా అనౌన్స్ చేస్తారు. ముందు హెల్దీ, పాజిటివ్. సో రెండు ఎగ్జిబిటర్స్ నుంచి కానీ ఇటు ప్రొడ్యూసర్స్ నుంచి కానీ అన్ని సమస్యలు మాట్లాడేసుకొని ఛాంబర్లో సాల్వ్ చేసుకున్నాము. దాంట్లో డిస్ట్రిబ్యూటర్స్ కూడా సినిమాని రేపు డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి 3 సెక్టార్స్ సానుకూలంగా పాజిటివ్గా వచ్చి కమిటీ ఫైనల్ చేసుకున్నాం. సో రాబోతున్న మా సతీష్ గారి పెద్ది జూన్ 4th చాలా హెల్దీగా రిలీజ్ అవుతుంది. దాంట్లో ఎలాంటి ఎవరికి డౌట్స్ అక్కర్లేదు. థ్యాంక్ యూ. ఇండస్ట్రీ మొత్తం డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ మీటింగ్ జరిగింది. అంతా బాగా జరిగింది. అందరూ ఒక కంక్లూజన్కి వచ్చాము. ఎటువంటి ఇబ్బంది లేదు. సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒక తాటి మీదే ఉంది. ప్రొడ్యూసర్స్, ఎగ్జిబ్యూటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఎటువంటి ఇబ్బంది లేదు. అంతా చక్కగా జరిగింది. మీటింగ్ చాలా బాగా జరిగింది. అందరూ ఏకాభిప్రాయానికి వచ్చాము. ఆ డీటెయిల్స్ అన్నీ మా ఛాంబర్ ప్రెసిడెంట్ గారు చెప్తారు. ఇవాళ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరూ కలిసి ఈ పర్సంటేజ్ సిస్టమ్ గురించి డిస్కస్ చేశారు. దే ఫార్మ్డ్ ఎ కమిటీ. ద కమిటీ విల్ మీట్ అండ్ సార్ట్ అవుట్ ఆల్ ద ఇష్యూస్. Everything is going amicably and we are looking forward for positive results. Thank you.